బ్రేకింగ్ న్యూస్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ తో పాటు మరో 7గురిపై సెక్షన్ 223(8), 127 బిఎన్ఎస్ కింద కేసులు నమోదయ్యాయి. ఇంతేజార్ గమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చాంద్ పాషా ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 17న వరంగల్ పోచం మైదానం జంక్షన్ లో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ 100 మంది బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రోడ్డుపైనే కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. రోడ్డుపై వేడుకలు నిర్వహించి ట్రాఫిక్ కు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగడంతో ఇంతేజార్ ఖాన్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇటు నన్నపనేనిపై నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి వేణు? ఈ నెల 17న మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకల పేరుతోని వరంగల్లోని కీలక జంక్షన్ అయినటువంటి పోచం మైదాన్ జంక్షన్ లో దాదాపు 100 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతోని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకలు జరిపే ప్రదేశం పూర్తిగా జంక్షన్ కు దగ్గర ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి దాదాపు 1:20 నిమిషాల సేపు కూడా స్థానికులు అటు బిజినెస్ ఏరియా కావడంతో అటు బిజినెస్ చేసినటువంటి వ్యక్తులు పూర్తిగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వేడుకలు నిర్వహించడానికి మొదలుపెట్టిన సమయంలోనే స్థానిక పోలీసులు కూడా మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఇటువంటి అనుమతులు లేవు, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పటికీ కూడా తను ససేమిరా అంటూ కూడా ప్రోగ్రామ్ అట్లానే కంటిన్యూ చేసి దాదాపు గంటకు పైగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టారు. సో ఈ ఘటనపై ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ చాంద్ పాషా ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం నన్నపనేని నరేందర్ తో పాటు మాజీ కూడా డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు మొత్తంగా 8 మందిపై బిఎన్ఎస్ సెక్షన్ 127 అదేవిధంగా 223 అంటే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, అదేవిధంగా అధికారుల యొక్క ఆర్డర్ ను డిసోబెడీ చేయడం కింద 2 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. గతంలో కూడా ఇట్లాంటి బర్త్డే వేడుకలకు సంబంధించి ట్రాఫిక్ అంతరాయం కలిగించడము, నిరసనల పేరు రైతు ధర్నాల సమయంలో నిరసనల పేరుతోని పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో కూడా రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం, అప్పుడు కూడా గతంలో కేసు నమోదు అయినా అధికారులు చెప్పినా వినకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీస్ ఇవ్వడానికి అయితే పోలీసులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి ప్రసన్న. థ్యాంక్ యూ వేణు.